హలో గాయ్స్, ఈరోజైతే పాస్తా చేసుకుంటున్నాము. ఇది స్పందన చేస్తుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇది హోమ్ మేడ్ వర్షన్, రెస్టారెంట్ స్టైల్ అయితే కాదు. చాలా టేస్ట్గా ఉంటుంది, చూసేస్తారా? ఫస్ట్ అయితే సాసేజెస్ ఇంకా ప్రాన్స్ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకుని కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకుని అందులో పాస్తా వేసుకుని ఇంకా పాస్తా కొంచెం ఉడికిన తర్వాత దాని మీద ఇలా వాటర్ చల్లుకుంటే ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా పక్కన పెట్టేసుకుని మనం వైట్ సాస్ కోసం అయితే ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం బటర్ వేసుకుని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం మైదా వేసుకుని అది కలుపుకుంటూ ఇలా మిక్స్ చేయాలి. అది అలా కొంచెం ఫ్రై అవుతూ ఉన్న టైంలోనే కొంచెం కొంచెం మిల్క్ వేసుకొని ఇలా అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఇందులో దీనికి సరిపడా చీజ్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడైతే వైట్ సాస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే రెడ్ సాస్ కోసం ఒక బిర్యానీ ఆకు, వెల్లుల్లిపాయలు ఇంకా టమోటాలు బాయిల్ చేసి పీల్ తీసి ఇది మొత్తం అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బాండి తీసుకుని అందులో కొంచెం బటర్ వేసుకొని ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోండి. తర్వాత కొంచెం గార్లిక్ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని అందులో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఈ టమాటో ప్యూరీని అయితే అందులో వేసుకుని బాగా మిక్స్ చేయాలి. మరో పక్క అయితే ఒక పాన్ తీసుకుని అందులో కొంచెం బటర్ వేసుకుని ఇంకా గార్లిక్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని తర్వాత ప్రాన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకోండి. అవి కొంచెం బాగా కొంచెం వేగనిచ్చేసి అందులో వైట్ ఆనియన్, మిక్స్డ్ హెర్బ్స్ పౌడర్స్ ఇవన్నీ వేసుకొని కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం ఈ సాసేజెస్ చిన్న పీసెస్ తీసుకున్నాం కదా అవి కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా ముందుగా రెడీ చేసుకుంటూ ఉన్నాం కదా ఆ రెడ్ సాస్ లో అయితే ఈ ముక్కలన్నీ వేసుకుని బాగా కలిపి ఇంకా వైట్ సాస్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి రెండింటిని అయితే. నార్మల్ గా అయితే పాస్తా ఏదైనా ఒక్క సాస్ తో చేసుకుంటారు, కానీ ఇలా మిక్స్ చేసిన ఈ పింక్ సాస్ తో చేసింది మాకు చాలా ఇష్టము, అందుకే ఇలా మేము మిక్స్ చేస్తాము రెండు. ఇంకా ఇందులో అయితే బాయిల్ చేసిన ఈ పాస్తాని అయితే వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇంకా ఫైనల్ గా చీజ్ వేసుకోవడమే. ఇంకా క్రీమీగా ఎమ్మీగా ఉండే పాస్తా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్ గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇంకా ఆరో ఐరా కూడా తింటున్నారు, బాగా నచ్చింది వాళ్ళకి కూడా. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.